పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లలు వద్దంటారు. ఈ మధ్య కాలంలో ఫారిన్ కంట్రీస్ లోనే కాక భారత్ లో కూడా ఈ ట్రెండ్ విపరీతంగా పెరుగుతుంది. వారినే డింక్ కపుల్స్ అని అంటారు. దీని అర్థం డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. వీరు డింక్ కపుల్స్ గా ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే, ఒకరి అభిప్రాయం ఒక్కొక్కలా చెబుతారు. కొందరు పిల్లలు కంటే వారి బాధ్యతలు మేము తీసుకోలేమని, మా కెరీర్ ని వదులుకోలేమని, ఇంకొందరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యి మనీ, పిల్లల బాధ్యతలు, భవిష్యత్తు అని కాకుండా వారు ఎంజాయ్ చేయాలని, ఇంకొందరు ఈ భూమి మీద వనరులు తగ్గిపోతున్నాయని, ఇంకొందరు ట్రావెలింగ్ చేయాలి, మా పర్సనల్ లైఫ్ లో పేరెంటింగ్ కేర్ చూపించడానికి అవ్వదని చెప్తున్నారు. భారత్ లో ప్రతి ఏడాది డింక్ కపుల్స్ 30% పెరుగుతున్నారు. డింక్ అనే సాంప్రదాయం 1980లో స్టార్ట్ అయింది, కానీ ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతుంది. భారత్ విషయానికి వస్తే పిల్లలు వారి జీవితంలో ఒక ఘట్టంగా, ఒక భాగంగా పరిగణిస్తారు. హిందూ సాంప్రదాయంలో చివరి స్వర్గప్రాప్తి కలగాలన్నా ప్రతి ఒక్కటి సాంప్రదాయబద్ధంగా ఎవరు చేసే పని వారు చేయాలి. అందులో వారి సంతానం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు యువత డింక్ కపుల్స్ కాన్సెప్ట్ ని కావాలని ఎంచుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డింక్ కపుల్స్ అనే కాన్సెప్ట్ మీకు నచ్చ